గుడ్ మార్నింగ్ లీడర్స్, వెల్కమ్ అండి. వెల్కమ్ టు జూమ్. గుడ్ మార్నింగ్ సార్ నాగేంద్ర గారు, హార్ట్లీ వెల్కమ్ టు జూమ్ సార్. లీడర్స్ నమస్కారం అందరికీ అండి. అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వడం జరుగుతుందండి. అందరూ కూడా సార్కి వెల్కమ్ చెప్పండి. గుడ్ Good మార్నింగ్ morning, సార్. sir. Welcome to Welcome, Zoom, sir. 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 Welcome to Zoom meeting, sir. గుడ్ Good morning. మార్నింగ్. Good morning, Good sir. morning, sir. Welcome Welcome to to Zoom, sir. Zoom. Morning, sir. Welcome to Zoom. Good morning, sir. Welcome to Zoom, sir. Welcome to Sir, Zoom, all the sir. best, sir. Good morning, sir. Welcome to Zoom, sir. లీడర్స్ Good morning, మిగతా sir. Good వాళ్ళందరూ కూడా morning. Welcome to Zoom. సార్కి మెసేజ్ రూపంలో వెల్కమ్ చెప్పండి. నాగేంద్ర గారు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చేయండి సార్. అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి సార్. కంటిన్యూ చేయండి సార్. గుడ్ మార్నింగ్ సార్ అందరికి. ఈ జూమ్ మీటింగ్ కి నాకు అవకాశం ఇచ్చిన సీనియర్ సార్ మ్యూట్లోకి వెళ్ళిపోయారండి. అప్పుడు మాట్లాడండి సార్, వినబడుతుంది. అందరికీ గుడ్ మార్నింగ్. వేస్టేజీ కుటుంబ సోదరులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలండి. నా పేరు మామిడి నాగేంద్ర, జీకే వీధి మండలం, నిమ్మాలపాలెం గ్రామం, అల్లూరు సీతారామరాజు జిల్లా. సార్, నేను గతంలో ఒక గవర్నమెంట్ స్కూల్లో సిఆర్టీగా కొన్నాళ్ళు వర్క్ చేయడం జరిగింది సార్. 3,000 రూపాయలు పర్ మంత్ ఇచ్చేవారు. దానికి ముందు నేను పెయింటింగ్ వేసేవాడినండి. పెయింటింగ్ వేసేటప్పుడు వాడేరు పక్కన కన్నమాడి స్కూల్లో ఒక 3 సంవత్సరాలు డ్రాయింగ్ మాస్టర్గా చేయటం జరిగిందండి. 2,500 ఇచ్చేవారు పర్ మంత్. అక్కడ 3 సంవత్సరాలు వర్క్ చేయడం జరిగింది. తర్వాత నేను బ్యాచిలర్గా ఉండేటప్పుడు ఆ 2,500కి చేసేవాడిని. అయితే ఆ బ్యాచిలర్కి నాకు హాస్టల్లో భోజనం పెట్టేవారు, ఆ రూమ్ ఇచ్చారు. అలాగే అది అడ్జస్ట్మెంట్ అవ్వేది. తర్వాత నేను పెయింటింగ్ వర్క్ చేసుకుంటూ నా జీవనోపాధి కొనసాగించేవాడిని. ఇలాగ ఎన్నాళ్ళు పెయింటింగ్ చేస్తానన్న ఉద్దేశంతో మళ్ళీ బిఈడి చేసి ఒక గవర్నమెంట్ స్కూల్లో సిఆర్టీగా చేయటం జరిగింది. అది ఒక 2 సంవత్సరాలు చేశాను. అక్కడ కూడా 3,500 ఇచ్చేవారు. ఆ 3,000 జీతం తీసుకునే సమయంలోనే నాకు మ్యారేజ్ అవ్వడం జరిగిందండి. మ్యారేజ్ అవ్వగానే మా మిస్సెస్కి వేరే స్కూల్లో సిఆర్టీగా జాయిన్ చేసి మళ్ళీ నేను కూడా వేరే స్కూల్లో సిఆర్టీ చేసాం. మా ఇద్దరికి వచ్చే ఇన్కమ్ నెలకి 7,000 రూపాయలండి. 7,000 రూపాయలతో ఇంట్లో ఫ్యామిలీకి, అమ్మ నాన్నకి చూసుకునే భారం ఎక్కువ అయింది, బర్డెన్ పెరిగింది. సో ఇలాగైతే కాదనేసి గవర్నమెంట్ టెస్ట్ రాసి ఐఆర్డిఏ అండర్టేకింగ్ ఉన్నటువంటి ఎల్ఐసి ఏజెంట్గా జాయిన్ అవడం అయిందండి. ఎల్ఐసి ఏజెంట్గా చేసి మ్యాక్సిమం 370 పాలసీలు చేయడం జరిగిందండి. అయితే ఈ ఒక పాలసీ ఒక కస్టమర్ దగ్గరికి వెళ్ళేటప్పటికి చాలా ఇబ్బందులు పడేవాడిని. ఎందుకంటే ఏజెన్సీలోని రకరకాల ఎల్ఐసి ఏజెంట్లు వచ్చి ఎగిరి గోల్డ్ అని, జెమినిటెక్ అని, సహారా అని, క్యూటమ్ అని, సిమ్ అని, ఇలాగా ఏజెన్సీలో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఒక 2 సంవత్సరాలు, సంవత్సరంన్నర చేయటం ఎక్కువగా ఫ్రాడ్ జరిగింది. సో అటువంటి తరుణంలో నేను ఎల్ఐసి ఏజెంట్గా జాయిన్ అయ్యి చాలా ఫేస్ చేశాను. మొన్నే కొన్ని కంపెనీలు ఎత్తేసారు. మరి మీరు ఎల్ఐసి అంటున్నారు, అది ఎంతవరకు కరెక్ట్?
అని అడిగేవారు. అవన్నీ ఫేస్ చేసుకుంటూ వచ్చి మరి ఈరోజు మరి ఎల్ఐసి అనే డాక్యుమెంట్లు ఒక ఐఆర్డిఏ యొక్క సర్టిఫికెట్లు ఇవన్నీ పట్టుకునెళ్ళి ఎంతో వాళ్ళకి మోటివేషన్ చేస్తే గాని అంగీకరించేవారు కాదు. అయినా సరే రేపు రా, వచ్చి వారం చేద్దాం, సరే చూద్దామని నాకు ఒక కస్టమర్ దగ్గరికి 5-10 సార్లు తిరిగేవాడినండి. అయినా సరే మనకిచ్చే ఎల్ఐసి పాలసీ అనేది 2700, 3500 ఈ పాలసీ కోసం ఒక 10-15 సార్లు తిరిగేవాడినండి. అయితే అది చేసేటప్పుడు ఏమి రోజు తిరుగుతున్నాను, రోజుకి ఒక పాలసీ దొరికేది, ఇలాగ ఎన్నాళ్ళు పాలసీలు చేయాలి అనేసి మదన పడుతూ ఉండేవాడిని. అయితే నాకు వేరే ఆప్షన్ లేదు, ఇది ఒకటే ఉంది. సరేలే అనేసి మళ్ళీ మనసు నిబ్బరంగా చేసుకొని ఉదయాన్న మళ్ళీ కేరీస్ పట్టుకొని ఫీల్డ్కి వెళ్ళేవాడిని. వెళ్తే అక్కడ కూడా అదే సమస్య ఆ కస్టమర్ దగ్గర ఎదుర్కొనేవాడిని. ఇంకేదేమైనా పర్వాలేదు అనేసి నేను 3 మండలాల్లో తిరిగేవాడిని అండి. ప్రతి గ్రామానికి వెళ్ళేవాడిని. ఇలా ఈ జర్నీ చేస్తూ ఉండగా మా నాన్నగారు మామిడి చంద్రరావు గారండి. అతను మా నాన్నగారు ఒక మండల ప్రెసిడెంట్గా ఒక 5 సంవత్సరాలు చేశారు. జిల్లా జడ్పీటీసీగా ఒక 5 సంవత్సరాలు చేశారు. చేస్తూ ఎందుకు ఒక మాట అన్నారు సార్ మా నాన్నగారు, నాకు ఏమైనా జరిగితే మన ఇంటికి కానీ మీకు కానీ కర్రీ కాకి తొంగు చూడదు అనే మాట ఒకసారి అనేశారు. నేను ఇంటర్మీడియట్ చదివే టైంలో ఆ మాట నాకు ఒక ఇన్షూర్గా తీసుకున్నాను. ఎలాగంటే నాన్నగారు అలాగ అనవచ్చా, అది కించపరిచినట్టు, లేదనుకుంటే మన మనసుకి ఒక పెద్ద మనిషి ఒక నా ఫాదర్గా ఉండి అలాగ అనటం వల్ల అది ఎంతవరకు కరెక్ట్ అనేసి నేను అక్కడి నుండి రాజకీయ ఆర్భాటం చేయడం జరిగింది. రాజకీయ ఆర్భాటం చేయడం చేసి అంటే ఇప్పటికీ నేను 39 సంవత్సరాలు ఒక పార్టీలోని సేవ చేసి ప్రజలకు అందుబాటులో ఉండి ఒక మండల ప్రధాన కార్యదర్శిగా 2 టైమ్స్ చేయడం జరిగింది. తర్వాత జన్మభూమి కమిటీలో ఒక 5 ఇయర్స్ చేసి ప్రజలకు చాలా సేవ చేశానండి. నా తరఫున వచ్చేటి వాళ్ళకి జాబు పరంగా రికమెండ్ చేయటం, వాళ్ళకి ఏది కావాలంటే అది చేయటం, అలా చేస్తూ ఉండగా మా మిసెస్కి గవర్నమెంట్ జాబ్ రావడం జరిగింది. హెల్త్ డిపార్ట్మెంట్లో గవర్నమెంట్ జాబు 2009లో రావటం జరిగింది సార్. 2009లో జాబ్ రావటంతో మాకు మారుమూల గ్రామమైనటువంటి దారకొండ ప్రాంతంలో పక్కన దుక్లోడ పంచాయతీలో 23 గ్రామాలకి మాకు ఏఎన్ఎంగా మా మిస్సెస్కు రావటం జరిగింది. అక్కడ రావటంతో నాకు ఒక 7 వారాల ఒక పాప పుట్టడం జరిగింది. ఆ పాపకు చూసుకునేవారు ఎవరు లేక నాకు వచ్చినటువంటి బస్ కండక్టరు, అదే గవర్నమెంట్ బేస్ పోస్టు, డ్రాయింగ్ మాస్టర్ పోస్టు, ఇవన్నీ మా పిల్లలకి చూసేవారు లేక నేను వదులుకోవడం జరిగింది. అయితే అప్పుడే సరే నేను ఎలాగ ఫీల్డ్ వర్క్ చేస్తున్నానన్న ఉద్దేశంతో ఎల్ఐసి టెస్ట్ రాసి ఎల్ఐసి ఏజెంట్గా చేరడం జరిగింది. అది అలా కొనసాగుతూ రాజకీయ ఆర్భాటం చేయడం జరిగింది. అయితే ఇది చేసినా సరే నాకంటూ ఒక ఇన్కమ్ కావాలి. అది ఒక భర్తగా, ఒక పురుషుడిగా మంచి ఇన్కమ్ తీసుకునే జాబ్ రావట్లేదు అనేసి చాలా కుంగిపోయేవాడిని. చాలా రకాలుగా చాలా కంపెనీలకి ట్రై చేయటం, ఇవన్నీ చేయడం జరిగింది. అయితే కరెక్ట్గా డిఎస్సి పోస్టులు తీసే టైంలో నాకు ఏజ్ పోయింది, అంటే వయసు ఎక్కువైపోయింది. వయసు ఎక్కువైపోవడంలో నేను
ఆ డిఎస్సి ఓ టీచర్ ఉద్యోగాలకి ఎలిజిబిలిటీ కాలేకపోయాను. సరేలే మన రాత ఇలాగే ఉందనేసి ఈ రాజకీయాల్లోనే ఫుల్ గా తిరిగి అందరూ గౌరవ మర్యాదలు మన్ననలు పొందడం జరిగింది. అయితే సేవ చేస్తున్నా గాని అది వేరే వ్యక్తులకి నేను ఉపయోగపడుతున్నాను, వాళ్ళకి సేవ చేస్తున్నాను గాని నా వరకైతే పార్టీ తరపున నేను ఏమీ చేసుకోలేకపోతున్నాను. సరే, చాలా మంది అంటారు మనం కాదు పక్క వాళ్ళకి చెయ్యాలి, మనం చేసుకుంటే స్వార్థం ఏర్పడుతుంది, పక్క వాళ్ళకి సేవ చేయాలన్న దృక్పథంతోనే అలాగా 39 సంవత్సరాలు చేయటం జరిగింది సార్. ఈ తరుణంలో మా బావగారు అయినటువంటి కేకే పడల్ గారు ఈ వెస్టేజ్ కోసం చెప్పేవారు. నేను పట్టించుకునేవాడిని కాదు. ఎందుకంటే మా బావగారికి పార్టీలోకి తీసుకువచ్చింది నేను. మా బావగారి యొక్క సమస్యలు చూసి అతనికి కూడా ఒక ప్రైవేటు సెంటెన్స్ స్కూల్లో జాయిన్ చేసి 7,000 రూపాయలకి జీతం ఇచ్చే జాబులో జాయిన్ చేయడం జరిగింది. అయితే మా బావగారు నేను వరుసకి బావైనా మంచి స్నేహితుల్లాగా ఒకరి విడి ఒకడు ఉండేవాళ్ళం కాదు. అంత కలిసికట్టుగా ఉండేవాళ్ళం. అరే, ఆ తరుణంలో బావగారికి సెంటెన్స్ స్కూల్లో చేస్తుండగా మళ్ళీ ఇంకెక్కువగా నేను జడ్పీ స్కూల్లో చేయటం, అతను సెంటెన్స్ స్కూల్లో చేయటం, ఇలా ఒకే దగ్గర ఉండే చింతపల్లిలోనే రూమ్ తీసుకొని బ్యాచిలర్గా ఉండి చేసేవాళ్ళం. అయితే బావగారు ఈ వెస్టేజ్లో చెప్పేటప్పుడు ఎప్పుడు పార్టీ మీటింగ్ వెళ్ళేటప్పుడు కార్లో కూర్చునేటప్పుడు చెప్పేవారు. ఎందుకురా నసగా, నేను ఎల్ఐసి ఏజెంట్ చేస్తున్నాను. మా బావగారు కూడా ఎల్ఐసి ఏజెంట్ చేసేవారు. వాళ్ళంతా మానేశారు. నేను కంటిన్యూ చేసేవాడిని అండి. కంటిన్యూ చేసి నా ఎల్ఐసి ఏజెంట్ వాళ్ళందరికీ కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా, ఒకవేళ ఎక్స్పైర్ అయినా సరే వాళ్ళకి ఆ నామిన్ అనే వ్యక్తికి ఈ యొక్క అమౌంట్ ఇప్పించేవాడిని. ఒక 3 సంవత్సరాలు కట్టి మానేస్తే వాళ్ళకి సరెండర్ లీవ్స్ పెట్టి ఆ అమౌంట్ కూడా ఏర్పాటు చేసేవాడిని. రేపు నెక్స్ట్ మంత్తో మిగతా వాళ్ళకి అందరికీ ఆ 370 మందికి కూడా మిచ్యూట్ అయిపోతుందండి. అది అయిపోతే మరి వాళ్ళు నాకు చాలా గర్వంగా చెప్పుకుంటారు. ఎందుకంటే చాలా మందికి ఎక్స్పైర్ అయిన వాళ్ళకి ఇక్కడ సెక్యూరిటీ ఏంటంటే డెత్ జరిగితే ఆ పిల్లలు ఆ పేరెంట్స్ ఎంతో సఫర్ అవుతారు. ఎందుకంటే మొదట వ్యక్తి ఒక సంపాదన చేసే ఫాదర్ చనిపోతే ఎంత పెయిన్ ఉంటుందో ఆ విషయం నాకు తెలుసు. కాబట్టి ఇది వాళ్ళకి రేపొద్దున్న ఆ వ్యక్తి మరణించినట్టయితే ఈ అమౌంట్ వస్తుంది. వాళ్ళు రోడ్డున పడకుండా ఏ షాపో, ఏ కిరాణా షాపో ఏదో ఒకటి ఉపయోగించుకోవడానికి, లేకపోతే వాళ్ళ దాన సంస్కారాలకి, కార్యక్రమానికి ఇలా పనికొస్తుందని వాళ్ళకందరికీ కూడా నేను సెటిల్మెంట్ చేశాను. ఆ విధంగా అలాగా నేను మంచి పేరు తెచ్చుకున్నాను. ఈరోజు మా బావగారు వెస్టేజ్లో చెప్పటంతో నేను చిరాకు పడేవాడిని. అలాగా నాకు మా బావగారు జాయిన్ అయింది 9 నెలలు అయితే, నాకు ఇంచుమించు ఒక 6 నెలల నుండి వెస్టేజ్లో జాయిన్ అవ్వండి, బాగుంటుంది, మీరు చక్కగా లీడ్ చేయగలరు, మీకున్న నెట్వర్క్ని, మీకున్న సోషల్ సర్వీస్ని ఉపయోగించి చేసినట్టయితే బాగుంటుందని చాలా చెప్పారు. ఇంకా ఇది నాకు వదిలేటట్టు లేదనేసి నేనేం చేశానంటే, సరే మీ దగ్గర ఏమైనా ప్రోడక్ట్ ఉంటే తీసుకురండి, నాకు ఫుల్ డీటెయిల్స్ కావాలి అని నేను అడగటం, ప్రశ్న వేయడం జరిగింది. అప్పుడు గ్రేట్ మా బావగారికి అప్లై అయినటువంటి అరుణ మేడం గారు తీసుకొచ్చారు. మా గ్రామానికి, మా ఇంటికి తీసుకొచ్చారండి. తీసుకొచ్చిన తర్వాత కొంత ప్రోడక్ట్ తీసుకురావడం జరిగింది. నాకు అరుణ మేడం గారు నా కాళ్ళకు చూశారండి. నేను మాట్లాడేటప్పుడు నా నోటి టిప్పానికి చూశారు. చూసిన తర్వాత, సార్ నాగేంద్ర గారు గానో టూత్ పేస్ట్ చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుందండి,
ఈ గానో టూత్ పేస్ట్ కాళ్ళకి ఫుట్ క్రీమ్ ఇది వాడండి అని వాళ్ళు నాకు సజెషన్ ఇచ్చి బాగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దీంతో పాటు ఒక 3 ఐటమ్స్కి డెమో కూడా చూపించడం జరిగింది. అది ఏంటంటే ఫ్లెక్స్ ఆయిల్తోని థర్మోకోల్ షీట్ ఏ విధంగా కరుగుతుంది, ఆ థర్మోకోల్ షీట్ భూమిలో పెట్టిన అది కరగదు, నీటిలో కరగదు, వేల సంవత్సరాలైన ఆ థర్మోకోల్ షీట్ ఎట్టి పరిస్థితుల్లోని భూమిలో కరిగిపోవటం అనేది ఉండదు. అటువంటి షీటు మరి ఈ యొక్క ఫ్లెక్స్ ఆయిల్ అవిసె నూనెతో తయారు చేసిన ఫ్లెక్స్ ఆయిల్తో పెడితే విత్-ఇన్ సెకండ్లో కరుగుతుంది. సో ఇలాగే మన బాడీని బయట మన శరీరానికి స్నానం చేసి శుభ్రం చేసుకుంటున్నాము. మన లోపల ఆర్గానిక్ మనకు ఉంటాయి, లివరు, కిడ్నీలు, హార్ట్ ఇవన్నీ ఉంటాయి. వాటికి ఎవరు శుభ్రం చేస్తారు సార్ నాగేంద్ర గారు? అవును కదా. బయట మనమంతా శుభ్రంగా ఉదయం లేగానే బ్రష్ చేసుకుంటున్నాం, స్నానం చేస్తున్నాం. మరి లోపల చేసేది లేదు కదా. ఉదయం టీ నుండి సాయంత్రం నైట్ ఫుడ్ వరకు కూడా చెత్తా చెదారం నోట్లో వేసేసుకుంటున్నాము. మరి అవన్నీ మనకున్నటువంటి ఆర్గానిక్ అరుగుతున్న జీర్ణం చేసి వేస్ట్ పదార్థాన్ని మోషన్ ద్వారా పంపిస్తుంది. ఇంకా మనం తినే పదార్థాల్లో అంతా కెమికల్. దీంతో ఏంటంటే లోన మనకున్నటువంటి ఆర్గన్ ఏవైతే ఉన్నాయో అవి సీమ్ పట్టి కొవ్వు పెరిగిపోయి హార్ట్ అటాక్ ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఫ్లెక్స్ ఆయిల్ వాడండి అని సజెషన్ ఇచ్చారు. అది వాడాను. అయితే నేను ముందుగా వాడింది ఏంటంటే గానో టూత్ పేస్ట్, ఈ ఫుట్ క్రీమ్ రాయటం వల్ల నాకు 15 డేస్లోనే నాకున్న కాళ్ళ పగులు బాగా పెయిన్ వచ్చేది. శీతాకాలం అయితే ఆ కాళ్ళకి బ్లడ్ వచ్చేసి, అప్పుడు మా పెద్దలు ఏం చేసేవారు, గిరీజు రాయండి, ట్రాక్టర్ దగ్గర ఉంటుంది గిరీజు రాయండి, లేదనుకుంటే చీడి పిక్కలు పెట్టండి, ఆ చీడి తీసి పోద్ది అని చెప్పారు. అది ఉపశమనం 2 రోజులకు ఒక రోజుకే ఉండేది. సో ఈ తరుణంలో ఈ క్రీమ్ రాయటం వల్ల నాకు 20 డేస్లోనే క్లియర్ అవడంతో ఇది బాగా పనిచేస్తుంది. మన మోహన్ బాబురు ఆ గౌతమ్ బాలి పేరు తెలుసుకొని ఇది రాయటం వల్ల నాకు బాగా క్లియర్ అయింది అనేసి ఈ వాడటం జరిగింది. అది నేను పూర్తిగా కూడా వాడలేదండి, 20 డేస్ వాడాను, క్లియర్ అయింది, పక్కన పెట్టేశాను. ఈ గానో టూత్ పేస్ట్ పిప్పన్ వల్ల ఏ ఫంక్షన్కి వెళ్ళినా బిర్యానీ తింటే ఆ నైట్ అంతా బాధపడేవాడినండి. సో అలాగే ఈ మంచినీళ్ళు తాగలేను, టీ తాగలేను. నేను టీ ఉదయం సాయంత్రం తాగుతాను. ఆ 2 టైమ్స్ తాగేటప్పుడు కూడా చాలా విపరీతమైన పెయిన్ వచ్చింది. ఇదేంటి అనేసి మా మిసెస్ ఇలా బాధపడుతున్నావు కదా అనేసి నర్సీపట్నం హాస్పిటల్కి నాకు తీసుకెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్తే పళ్ళు పీకడానికి 3000 కావాలన్నారు. దానికి మరి ఒక 1 మంత్ పోయాక పళ్ళు కట్టడానికి 16,000 అడిగారు. ఎందుకు ఈ గాను టూత్ పేస్ట్ వాడుతుంటే తగ్గిపోద్దని బావగారు సలహా ఫోన్ చేసి చెప్పటం, ఇవి చేస్తే ఇవే వాడుతున్నాను. తగ్గితే ఈరోజు నాకు పంటి నొప్పి లేదు, లూజ్ అయిన పళ్ళు టైట్ అయ్యాయి. అలాగే ఫుట్ క్రీమ్ వాడాను. సో ఇంకా మిగతా మెటీరియల్స్ వాడాను. ఈ వాడుతూ ఉండగా సడన్గా, సార్ మీరు ప్రోడక్ట్ వాడుతున్నారు, మీకు ఇంకా అర్థం కావాలి అంటే ఒక్కసారి మీటింగ్ రండి అన్న. పాడేరు మీటింగ్కి వెళ్ళాం. పాడేరు మీటింగ్కి వెళ్ళిన తర్వాత డాక్టర్ దొరబాబు సార్ గారు వచ్చారు. ఏదేదో చెప్తుంటారు ఇవన్నీ నాకు అక్కడ కూడా పెద్దగా అర్థం కాలేదు. తర్వాత బావగారు మీకు ఎన్ని పనులున్నా చెల్లికి డ్యూటీకి వేరే వాళ్ళకి బైక్ హ్యాండ్ ఆఫ్ చేసి మనం కారు మీద వెళ్దాం తుని.
బూట్ క్యాంప్ జరుగుతుంది. ఆ బూట్ క్యాంప్కి వస్తే మీకు ఇంకా ఫుల్గా అర్థం అవుతుంది, మీరు చదువుకున్న వాళ్ళు అర్థం చేసుకోగలరు అనేసి నాకు బూట్ క్యాంప్కి తీసుకెళ్ళడం జరిగింది. తీసుకెళ్తే అక్కడ డిసెంబర్ 12వ తారీఖున సైదుల్ సార్ వచ్చారు. సైదుల్ సార్ చెప్పే విషయాలు అన్నీ కూడా జాగ్రత్తగా విన్నాను. ఒక మెడికల్ రిప్రజెంట్గా నేను పనిచేశాను. నాకు 50,000 జీతం వచ్చేది. ఆ జీతాన్ని వదిలేసి నేను ఇక్కడ ఫుల్ టైం చేస్తున్నాను. 2 సంక్రాంతులు ఇంటి దగ్గర ఉండలేదు, పండగలకు ఉండలేదు, అంతా నేను బయట చేస్తున్నాను. ఈ రోజు నా ఇన్కమ్ ఇంత అని సైదుల్ సార్ చెప్పటం, మరి అక్కడ ఆ 1000 మంది జనాల మధ్య పువ్వులు వేస్తూ మరి ఆ సార్కి ఆహ్వానించటం, స్టేజ్ పైన మంచి సన్మానం చేయటం, ఇవన్నీ చూస్తుంటే అమ్మో ఇంత ఇలాగుంటుందా, మనకి చచ్చిపోతే మరణించినప్పుడు పువ్వులు చల్లుతారు, బతుకుండగా ఏం చేస్తారు, ఒక ఎంప్లాయీకి అయితే రిటైర్మెంట్ అవుతే చాలు కప్పి దండేస్తారు, ఇలాంటివి జరుగుతుంటాయా? అయితే మనము ఇందులో ఉంటే మనకు కూడా కీర్తి ప్రతిష్టలే కాకుండా ఇవన్నీ ఉంటాయి, తద్వారా ఇన్కమ్ కూడా ఉంటుంది అనేది నేను ఆ రోజు ఫిక్స్ అయ్యాను. అయితే డిసెంబర్లో ఫిక్స్ అవ్వేనే కానీ నాకు ఇంకేదో వెళ్తూ ఉండేది. ఎందుకంటే ఇన్కమ్ అనేది ఫస్ట్ కనిపించదు కదండి. ఇదేంటి ఇలాగా, మరి ప్రతి మీటింగ్కి వెళ్ళాలి, మనము ప్రోడక్ట్ కొనాలి, మన దగ్గర సబ్జెక్ట్ ఉంటేనే కదా పక్క వాళ్ళకి చెప్పేది. నాకు సబ్జెక్ట్ రాదు, అలాగాని మదన పడుతున్నప్పుడు మళ్ళీ బూట్ క్యాంప్ రెండోసారి తుని రావడం జరిగింది. తుని వచ్చాక తెలంగాణ నుండి 4 మహిళా సోదరులు వచ్చి వాళ్ళ యొక్క డెమో, వాళ్ళు వాడినటువంటి, వాళ్ళు పడ్డ కష్టము, ఇందులో వెస్టేజ్లో తీసుకున్నటువంటి జీతము, వాళ్ళు వరల్డ్ హ్యూమన్స్ డేలో తీసుకున్నటువంటి ప్రశంస పత్రాలు, మరి ఇవన్నీ చూస్తుంటే ఒక మహిళా సోదరి ఈ వెస్టేజ్లో మరి బీటెక్ చదివి వాళ్ళ ఫ్యామిలీకి ఎన్నో ఇబ్బందులు అయినప్పటికీ తాను కూడా మరి వాళ్ళ ఫాదరు, వాళ్ళ మదర్ గారు, వాళ్ళ బ్రదర్ చనిపోయినప్పటికీ కూడా కుంగిపోకుండా వెస్టేజ్లోని 2,95,000 తీసుకుంటుందంటే ఒక మహిళ బయటకు వెళ్ళి ఉండిపోవాలన్నా, సర్వీస్ చేయాలన్నా ఎన్నో అడ్డంకాలు, ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. ఒక అమ్మాయి వెళ్ళిపోయింది, మీటింగ్కి వెళ్ళింది, రాలేదని ఒక పేరెంట్స్ టెన్షన్ ఉంటుంది. సో మనకు అలా కాదు కదా, మనం ఒక అర్జెంట్, ఒక పురుషుడు ఎక్కడికైనా వెళ్ళవచ్చు, ఎలాగైనా చెయ్యొచ్చు బిజినెస్ అనేది. సో మనం ఎందుకు చేయకూడదు? ఖాళీగా ఉంటున్నాం కదా, ఏదో మా మేడం గారికి ఫీల్డ్లో దింపేసి, లేదనుకుంటే ఫీల్డ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఇద్దరికి ఈ వేస్టేజ్ ప్రొడక్ట్స్ కోసం చెప్తే, ఒకరికి ఇద్దరికి చెప్పినట్టయితే అందులో ఎవరో ఒకరు కనెక్ట్ అవుతారు కదా అన్న ఆలోచనతో నేను అరుంధతి రాయ్ చెప్పినటువంటి డెమోని కనెక్ట్ అయ్యానండి. ఇక్కడ మా బావగారు చెప్పింది, అన్న మేడం గారు ఇవన్నీ వాడించారు, తగ్గుతుంది. నేను అసలు ఈ వాడేటప్పుడు సరేలే మన ఇంటి వరకే వాడుకుందాము, ఎందుకు బిజినెస్ చేద్దాము అనే ఆలోచన కలిగింది. ఎప్పుడైతే అరుంధతి రాయ్ తెలంగాణలో వచ్చినటువంటి వీర మహిళలు వచ్చి ఆ రోజు బూట్ క్యాంప్లో చెప్తుంటే నాకు చాలా ఏడుపు వచ్చేసింది. వాళ్ళు ఇంత కష్టాలు ఉన్నప్పటికీ ఈ రేంజ్లో చేస్తున్న ఆలోచన కలగడంతో నేను అక్కడే ఫిక్స్ అయ్యి ఈరోజు నేను దగ్గరగా బ్రాంచ్ డైరెక్ట్ దగ్గరలో ఉన్నానండి. అయితే
మరి ఇది ఫుల్ ఫెడ్జ్డ్గా కొనసాగించి ఇందులోని నా డౌన్లో ఉన్న వాళ్ళకి కూడా మినిమం వాళ్ళు పోకెట్ మనీకి లాగా ఒక 10,000 రూపాయలు వాళ్ళకి ఇప్పిస్తూ నేను నా తిరగటానికి మా మిసెస్ మా పిల్లలకి మా నాన్నగారికి వాళ్ళకి చూసుకునేటట్టుగా వాళ్ళ ఇన్కమ్ వాళ్ళకి సరిపోద్ది. ఒక మా మిసెస్ ఇన్కమ్ ఇంటి ఫ్యామిలీకి బాధ్యత చూసుకుంటే నా పర్సనల్గా నేను తిరగటానికి మరి నా ఖర్చులకి అన్న భావనతో నేనంటూ ఉద్యోగము పురుష లక్షణం అని అంటుంటారు కదా. సో ఇది వెస్టేజ్లో మంచి ఆపర్చునిటీస్ ఉంది. ఇది మనం ఉపయోగించుకుంటే నెలకి 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 ఎంతో కొంత అమౌంట్ వస్తే నా పర్సనల్ ఖర్చులకు పనికొస్తాన ఆలోచనతో గట్టిగా నమ్మి మరి ఈరోజు వెస్టేజ్ ప్లాట్ఫామ్లో వచ్చానండి. మరి నాకు చాలా సంతోషం. ఎందుకంటే నేను ఎన్నో రకాలుగా తిరిగిన దానికన్నా ఈరోజు మరి వెస్టేజ్లో నాకు నేను కొన్న ప్రోడక్ట్కి కొంత అమౌంట్ నా అకౌంట్లో పడుతుంది. ఫిబ్రవరిలో 91 రూపాయలు పడింది. 2 వాచాలు వచ్చాయి. జనవరిలో మార్చిలో నాకు 470 రూపాయలు కూడా అకౌంట్లో వచ్చింది. ప్రెజెంట్ నా నెట్ బ్యాలెన్స్ 518 రూపాయలు కూడా వచ్చింది. ఏ ప్రోడక్ట్ కొన్నా మనకి ఈ అమౌంట్ రాదు. నాకు పావలు వచ్చినా సరే నేను కొన్న దాంట్లో పావలు వచ్చిందని నాకు సాటిస్ఫాక్షన్ వచ్చింది సార్. అందుకే నేను గట్టిగా నమ్మి ఈ వెస్టేజ్లో మరి ఫుల్ టైమ్గా చేసి డిసెంబర్కి వెళ్ళా ఓ సిల్వర్ అవ్వాలన్న తపనతో చేస్తున్నాను సార్. మరి నాకు ఒక తల్లిలాగా ఒక అక్కలాగా మంచి సలహాలు ఇస్తూ నేను ఫోన్ చేసిన వెంటనే రెస్పాండ్ అవుతూ నేను ఒక పేషెంట్ దగ్గరికి వెళ్తే అమ్మ ఇలాగుంది, మేడం గారు ఇలాగుంది అంటే చెప్పండి నాగేంద్ర గారు అనేసి ఎంతో ఆప్యాయతగా నాకు సత్యవతి మేడం గారు, డాక్టర్ సత్యవతి మేడం గారు మంచి సలహాలు ఇస్తున్నారు. ఫోన్ చేస్తే పార్సిల్ నాకు కావాల్సిన మెటీరియల్స్ పార్సిల్ పంపిస్తున్నారు. నాకు ఇదే కావాలి సార్. ఎందుకంటే ఇక్కడ ఫీల్డ్కి వెళ్ళేటప్పుడు షాపులు ఎక్కడ ఉన్నాయి, ఈరోజు మీరు ఇస్తారు, రేపు నాకు ఎలా దొరుకుతుంది అన్న భావన చాలా మందిలో ఉంది. సో గతంలో 5 years కిందట చింతపల్లిలో ఉండేది. అప్పుడే నాకు చెప్పారు, కానీ నేను దానికి పట్టించుకోలేదు. ఈరోజు చింతపల్లి లేదు, నర్సీపట్నం, పాడేరు, తుని, తామరం ఇలాగుంది. మీరు అంత దూరం నేను వెళ్ళగలనా ఒక పేషెంట్ని? వెళ్ళలేను అనే నేను ఫీల్డ్కి వెళ్ళేటవి ఇవన్నీ వచ్చేయి సార్. అయితే మేడం గారు నేనున్నాను, ఫోన్ చేసి ఏటేటి కావాలి నాకు వాట్సాప్లో పెడితే నేను బిల్లు కొట్టించేసి ఆ మెటీరియల్స్ అన్ని నేను పాడేరుకి పంపిస్తాను, పాడేరు మీ ఊరికి వచ్చేస్తాయి అని చెప్పడంతో అలా కాదు మేడం నాకు చింతపల్లికి వచ్చేస్తాయి, తుని నుండి చింతపల్లికి నంబర్ ఆఫ్ బస్సులు ఉన్నాయి, నాకు పార్సిల్ వచ్చేస్తాయి అంటే పార్సిల్ చింతపల్లికి పంపిస్తున్నాను మేడం. ఆ మేడం గారి ప్రత్యేకమైన ధన్యవాదాలండి మీకు. ఎందుకంటే మేము ఎవరో తెలియదు, కానీ నాకు ఆప్యాయతగా అక్కడికి వచ్చిన తర్వాత భోజనం పెట్టి టీలు ఇప్పించి ఇలా చెయ్యండి సార్ నాగేంద్ర గారు బాగుంటుందని మంచి సలహాలు ఇస్తారు. అట్లాగే మాకు అరుణ మేడం గారు కూడా చాలా చక్కగా మా గ్రామానికి 2 times వచ్చారు. మా గ్రామాలన్నీ తిప్పాము. తద్వారా కూడా చాలా బిజినెస్ నేర్చుకున్నాను. నేర్చుకొని ఈరోజు
ఈ ప్లాట్ఫామ్లో మంచి విశ్వాసంతో ఒక నమ్మకంగా పనిచేసి నేను ఒక సిల్వర్ డైరెక్ట్ అవ్వాలి అనే కాన్సెప్ట్లో ఉన్నాను. నా కింద ఉన్నటువంటి 20 మందికి కూడాని వాళ్ళు గట్టి ప్రయత్నం చేయించి వాళ్ళకు కూడా కనీసం ఒక 5,000 10,000 ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ఇక్కడ నేను వర్క్ చేస్తున్నాను సార్. నాకు అమ్మ నాన్న తర్వాత ఈ వెస్టేజ్ ప్లాట్ఫామ్ అనేది చాలా నాకు దేవుడిచ్చిన వరంగా నేను భావిస్తున్నాను సార్. సో ఇంకా నేను సబ్జెక్ట్ నేర్చుకోవాలి అన్న ఆలోచనతో ఉన్న టైంలో నేను 6వ తారీఖున మీటింగ్ జరుగుతుంది. ఈ మీటింగ్లో నాకు వైజాగ్ గౌతమ్ బాలి గారు ఈ కంపెనీ పెట్టిన మేనేజర్ గారు డైరెక్టర్ గారు వస్తున్నారు అని తెలియజేశారు. దానికి నేను తప్పకుండా వచ్చి మరింత సబ్జెక్ట్ నేర్చుకొని ఆ సారుకు నేను డైరెక్ట్గా ఫోటోలు చూసే కన్నా డైరెక్ట్గా చూసి వాళ్ళకి చూడాలన్న ఒక తపన ఉంది. కాబట్టి రేపు వైజాగ్లో జరగబోయే బూట్ క్యాంప్కి నేను తప్పకుండా నా టీంలో మ్యాక్సిమం ఒక 10 మందికి తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్నాను సార్. ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి భూపత్ సార్ గారికి, రవికృష్ణ గారికి, డాక్టర్ దొరబాబు గారికి, రవణమ్మ మేడం గారికి, అలాగే మా అప్లై అయినటువంటి కేకే పడాల గారికి, అరుణ్ కుమార్ గారికి, మిగతా వెస్టేజ్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారములు తెలియజేస్తూ ముగిస్తున్నానండి. సో థ్యాంక్ యూ సార్ నాగేంద్ర గారు. ఎక్సలెంట్ జర్నీ అండి. సో ఏ విధంగా వచ్చారన్నది చాలా చక్కగా వివరించారు. ఏ విధంగా ఏ ప్రొడక్ట్స్ వాడారన్నది కూడా చెప్పడం జరిగింది. సో మీరు పెట్టుకున్న డ్రీమ్స్ అన్ని కూడా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. సో వెస్టేజ్ లో ఎంతైనా ఉందండి. సో మీకు వాయిస్ చక్కని వాయిస్ కూడా ఉంది. సో ఎక్కువ మీటింగ్స్ కి అటెండ్ అవ్వండి సార్, ఇంకా క్లారిటీ వస్తుంది. సో మీ ద్వారా కొంతమందికి సహాయం అనేది చేయడం జరుగుతుంది సార్. సో థ్యాంక్ యూ సార్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ సార్. థ్యాంక్ యూ సార్.